నేను నోబెల్ పీస్ కమిటీకి రాసిన లెటర్ ఒక 20 ఏళ్ల కింద. ఏమని, అరే ఇంతమందికి చెత్త నా కొడుకులు అందరికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నావు కదరా అయ్యా, మహాత్మా గాంధీకి ఎందుకు ఇవ్వలేదంటే వాడు 3 సార్లు ఇద్దామనుకున్నాం, కానీ అందులో కొందరు మూర్ఖులు ఏమంటారు, మేము ఆధిపత్య ధోరణి ఉన్న వాళ్ళు భారతీయులను రికగ్నైజ్ చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు. అయినా సరే లాస్ట్ కు 4th టైం 1948లో ఇద్దామనుకుంటే అప్పటికే గాంధీ గారు చనిపోవడం వల్ల పోస్ట్ మస్లీ మా యొక్క రూల్స్ ప్రకారం చనిపోయిన వాళ్ళకి ఇవ్వము, అందుకని ఆ సంవత్సరం ఎవ్వరికి ఇవ్వలేదు అని చెప్పిండు వాడు. నాకు ఇప్పటికి ఉంది వాడు ఇచ్చిన రిప్లై. సో అట్లాంటి మహనీయుని మీద బురద చల్లడం, ఎవడన్నా ఇప్పటి వరకు చూసినావు కదా, ఇన్ని దేశాల నుంచి వచ్చారు కదా, నెహ్రూని మొక్కుతారు, లేకపోతే గాంధీ గాంధీ ఘాట్ బాపు ఘాట్ పోయి చేస్తారు, కానీ సావర్కర్ ఘాట్ కోరెవడు. ఎందుకంటే నోబడీ లైక్స్ హింస, అర్థమైందా? నోబడీ లైక్స్ వైలెన్స్. మీరు దేశభక్తులు అంటే ఎవరికి చెప్పాలి? భరతమాతకు నిజంగా ఆ యొక్క సింబాలిక్ నుంచి నిజంగా ఆ పులి మీద వచ్చి ఉంటే ఫస్ట్ చంపేది మిమ్మల్నే. రాముడు నిజంగా వచ్చి ఉంటే ఎవరో ఒక ఆయన అన్నాడని చెప్పి నిండు శూల గర్భవతి అయిన భార్యనే అడవిలో వదిలేసి వచ్చిన ఆయన రాముడు నిజంగా బతికితే ఫస్ట్ తనేది మిమ్మల్నే. అదేంటి కావడి యాత్ర అని చెప్పి అమ్మాయిలతోటి నగ్న ప్రదర్శనలు, దేవి దేవతలని మొక్కే వాళ్ళని బట్టలు లేకుండా నాట్యం చేపించడం ఏందిరా? ఇది ఏం కల్చర్ రా? ఇదేం భక్తిరా? ఇలా జాతీయ జెండా అన్నావు, ఐర్లాండ్ జెండా పెట్టుకున్నావు, కాషాయం పైన ఉండాలి, ఇది రివర్స్ పెట్టుకున్నావు. నువ్వేం చేసినా కరెక్టు. రాహుల్ గాంధీ ఏం చేయకున్నా వాని మీద ఫేక్ వీడియోలు ఎడిట్ చేసి ఇది చేయడం. ఎన్నేళ్ళు చేస్తావు? ఎన్నేళ్ళు మూర్ఖులని చేస్తావు? ఎవరు బాధపడుతుంది? ఇలా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళు హిందువులు కాదా? హిందువుల బతుకులతో ఆడుకుంటలేవా? హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకుంటలేవా? హిందువుల కోసం ఏం చేసినావు? ఇన్ని దేశాలకు హిందువుల ట్యాక్స్ డబ్బులతో తిరిగి హిందువులకు ఏం తెచ్చినావు? ఇవన్నీ ప్రశ్నిస్తే నేను దేశద్రోహిని. నువ్వు దోసుకునేటోడి దేశభక్తుడివి, అడవులను కొట్టేసేటోడి దేశభక్తుడివి, పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్పేటోడి దేశభక్తుడివి, ఒక్క పనికొచ్చే చేయకుండా నువ్వు దేశభక్తుడివి. అది ఆ వెహికల్ మీద క్లియర్గా రాసిరు E10 E20 అని చెప్పి. అమెరికాలో E20కి మించి 20% కంటే ఎక్కువ వాడు యాడ్ చేస్తలేడు. అలా 10 కానీ 20 కానీ. నువ్వు E30 E100 చేస్తా అదే కరెక్ట్ అని ఆ కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి లుచ్చనా కొడుకు వానికి ఏదో వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళ తాత ఎంత గొప్పోడు? కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తాత ఆయన పేరు మీద రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డది. ఈడు చెడగొట్టిండు, ఈయన వ్యాపారాలకు విదేశాలు చదువుకొని వచ్చిండు. వీని వ్యాపారాల కోసం వానికి సంకనాకుతున్నాడు బీజేపీకి. సో అన్ని అబద్ధాలు చెప్తారా? ఆ వెహికల్ మీద ఎందుకు రాస్తారా E10 E20 అని? అందరు ఇతనాలే పోసుకోవాలి కొండ విశ్వేశ్వరరెడ్డి. అది కంపాటబుల్ కాదురా, పిచ్చినాకుడు కాదు. ఆల్కహాల్తో సమానం, స్పిరిట్తో సమానం. ఆల్కహాల్ పోసుకొని నడుపుతారు ఎవరన్నా వెహికల్? పిచ్చినా కొడుకులు. అట్లా చేయాలంటే ఆ టెక్నాలజీ సంబంధించిన ఇంజన్లు అది ఫుల్ రీసెర్చ్ చేసి వచ్చిన రాదు, మరి సాధ్యమేమో ఆల్కహాల్ పోస్తే కూడా. ఇప్పుడైతే అట్లాంటి టెక్నాలజీ లేదు. దాని మీద క్లియర్గా రాస్తారు ఇంజన్ మీద E10 or E20 అని. E30 ఎందుకు వెళ్తుంది లాంటి కొడుకు గడ్కరీ అంటాడు? ఎందుకంటే మన పైసలు వస్తాయి, కానీ నష్టం వరకు జరుగుతుంది హిందువులకే కదా. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఒక పోనీ ఫ్యాక్ట్ చెప్తారా? చెప్పరు. ఒక దాని గురించి నేపథ్యం చెప్తారా? చెప్పరు. ఏదైనా ఎవిడెన్స్ చూపెడతారా? చూపెట్టరు. కానీ మేము ఎవిడెన్స్ చూపెట్టిన తప్ప అంటారు. వాడు సావర్కర్ గొప్పోడు అంటారు. ఆ మగధ అనే న్యూస్ అనేది తయారైంది. రాములమ్మ మీ నాయన రమ్యకృష్ణ, సో మీ నాయన నక్సలైట్ అంటావు, లెఫ్ట్ ఐడియాలజీ తోటి వచ్చి ఏం పుట్టిందే నీకు? జర్నలిజం చేసినావు, ఏం పుట్టింది? బీజేపీ ఏం చేసింది దేశానికి? చర్చకు రామ్మా, సిగ్గుండాలే. మతం అనేది ఒక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. ఎవరిని నమ్ముకున్నా దానివల్ల మూఢనమ్మకాల వల్ల నష్టం జరుగుతుంది, కానీ ఆ నమ్మకం వల్ల నష్టం జరిగితే వాని ఒక్కనికే జరిగితే ఎవరికి సమస్య లేదు. అది మా తప్పు కాదు. అర్థమైందా? సో అదొక నమ్మకం. దాని పేరే మైథాలజీ, మిథాలజీ. మిత్ అంటేనే జరిగింది, మిథ్య అంటే జరిగిందో లేదో ఎవరికి తెలియదు. ఏమన్నా మీకు నిజంగా ఆధారం ఉంటే చూపెట్టండి. ఎవడు ఏడ దాక్కున్నాడో చూపెట్టండి. గుట్ట మీద దాక్కున్నాడా, ఇంకా పైన దాక్కున్నాడా, ఫలానా గ్రహం మీద దాక్కున్నాడా చూపెట్టుర్రి. మీకు చూపెట్టే దమ్ము లేదు. ఎందుకు చెత్త నింపడం? చెత్త నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారు. సో ఎవడు వాడితే వాడు ఏది వాడితే అది అంటే ప్రజలకు వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళ సొంతంగా ఆలోచించే శక్తి లేదు.
కదా? ఇదేనా మీ ఇది కాదు? నువ్వు చెప్తున్న నిజమో లేదో గ్రహించారా ప్రజలు? వాళ్ళకి ఆ మాత్రం తెలియలేదా? మౌనికా వంకర అది సింగిల్ పేరెంట్గా పెరిగింది. దాని అది సాకలలో ఉపకులం, అది వల్లాపి అంట. కరీంనగర్ మంకమ్మ తోట దగ్గర ఉంటుంది అది. యువతి ఈ మౌనికా వంకర సుంకర అది రెడ్డి అని రెడ్డి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది, మళ్ళీ విడిపోయింది. సో విడిపోయి అది మళ్ళీ సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచుకుంటుంది. సో ఇప్పుడు అది వచ్చేసి ఎవర్రా ఈ వల్లాపి కులం అని అడిగితే ఏమంటారు? వెనకటనంట దొర గాని దొరసాని గాని ఊరవతలు చెంపు పట్టుకుని పోవాలంటే వాళ్ళు నామోషిగా ఉండేదంట. అందుకని ఈ వల్లాపి కుల వాళ్ళు అట్లా దొర పట్టుకొని పోతారంట. అర్థమైందా? గా కులం అంటాం అది వల్లాపి. నాకు ఆ కులం ఉందని కూడా తెలియదు. అది కాకుండా దొరకు ఎప్పుడు కోరిక వచ్చినా కోరిక తీర్చాలంట. ఆమె వచ్చేసి ఇవాళ మనకు నీతులు చెప్తా అంటే 8 ఏళ్ళు అమెరికాలు ఉన్నది, తర్వాత పాయింట్లు షర్ట్లు వేసి అన్ని వేసి చేసి ఇప్పుడు వచ్చి నేను వీర తిలకం దిద్దినా. ఏం బీకినావమ్మా? కత్తి పట్టుకొని ఏంది? ఎవరికి తిండి పెడుతుంది నీకు? నువ్వు నీ సనాతన చెత్తల ఏమున్నది అలా? పొద్దుగా లేస్తే కాదు, ఒక గవర్నమెంట్ ప్రభుత్వంలో అందరి దగ్గర ట్యాక్సులు తీసుకుంటున్నావు. ఆ ట్యాక్సులకు లెక్క చెప్పు, ఏం చేసినావు? నువ్వు హిందువులకే టేకేదారి కాబట్టి హిందువుల కోసమే ఏం చేసినావో చెప్పొచ్చు కదా. చెప్పరు వీళ్ళు. కానీ రాహుల్ గాంధీని విమర్శిస్తారు. రాహుల్ గాంధీ అధికారం ఉన్నాడు రా? ఎవడన్నా వాడి అధికారం ఉన్నప్పుడు వాడిని విమర్శిస్తేనే కదా, వాడి స్కాములు చేసిన అంటేనే కదా, వాడు ఇంకా నువ్వు అంతకంటే మంచిగా చేస్తా అంటేనే కదా, వాడు దోసుకున్న దాన్ని తెచ్చి 15 లక్షల అకౌంట్లు వేస్తా అంటేనే కదా నీకు అవకాశం ఇచ్చింది ప్రజలు. మరి ఇచ్చినప్పుడు నువ్వు చేసినవి చూపెట్టాలి. కానీ ఇంకా వాడిని విమర్శిస్తే ఏమొస్తుంది? నువ్వు ప్రతిపక్షంలో వాడిని విమర్శించి నువ్వు అధికారం నుండి చేయాల్సిన పొజిషన్ నుండి మళ్ళీ వాడిని విమర్శిస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూ బీయింగ్ ఇన్ ద పవర్? డోంట్ యు హావ్ కామన్ సెన్స్? బుద్ధి, సిగ్గు, జ్ఞానం ఎక్కడ? మనిషి అని ఉన్నావు కదా, ఒక చచ్చిపోతావు కదా. చచ్చిపోయినప్పుడు డెత్ బెడ్ మీద ఉండి ఏం ఆలోచిస్తావు? నేను వంకరగా చెప్పినా, ఎంతమంది నాశనం చేసినా, ఎంతమంది చంపించినా, ఎంత విద్రోహం చేసినా, ఎంతమంది అన్నదమ్ముల మధ్య కొట్లాడబెట్టినా గిదా ఆలోచించుకుంటావు. సిగ్గులేని ముండలు తయారై